హల్లెలూయా. మనం ఎవరు మాత్రమే నమ్మాలి? యెహోవా దేవుని. మనం ఒక స్టేజ్లో ఉన్నామంటే అందరూ అమ్మ అమ్మ, అయ్యా అయ్యా, నాన్న నాన్న, అరే నీ అంత గొప్పవాడు లేడు, ఆమె నీ అంత గొప్పవారు లేరు అని అంటారు. ఒకవేళ మనకు ఓటమి వచ్చిందనుకో, నిన్ను చీపురుపుల తీసినట్టు తీసేస్తారు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేతదానివైనా చేతకాని దానివైనా, పనిదానివైనా పనికిమాలిన దానివైనా ఎప్పుడూ నీకు ప్రథమ స్థానమే ఇస్తాడు దేవుడు. దేవుని తర్వాత తల్లిదండ్రులు మాత్రమే. మిగతా ఎవ్వరు కూడా నీ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటారు జనములు. నీ యొక్క ఓటమి వచ్చిందనుకో, మన బంధువులైనా ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన ఓటమిని కూడా మనల్ని దీవెనకరముగా మార్చగల సర్వశక్తిమంతుడు దేవుడు మాత్రమే. కాబట్టి అటువంటి దేవుని ఆరాధించడానికి ఎంత మాత్రం సిగ్గుపడవద్దు. దేవుడు మనకి రాబోయే కాలంలో ఘనమైన ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముందయ్యా, వాక్కును పంపగా జరిగిందేముందయ్యా. నా తండ్రి, నా జీవితంలో నీ సెలవు నాకుండునుగా. నా తండ్రి, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయమయ్యా, నా స్థితిగతులు మార్చమయ్యని పాడదాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడు కార్యము చేయగా అడ్డుపాడెవడయ్యా. నువ్వు నా ముందున్నావు తండ్రి, నువ్వు నా ధైర్యం యేసయ్యా, నా హృదయాభిలాష నీవే తండ్రి. సంతోషంగా పాడదాము. హల్లెలూయా.
బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే అన్నిటినీ సరిచేయు జగం, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ ప్రైజ్ ఫాదర్. అందరు లేచిపడదాం, అందరు లేచిపడి దేవుని నామాన్ని ఆరాధిస్తాం. ఈరోజు నాకెందుకు ఈ ప్రేరేపణ వస్తుంది, ఈ పాట పాడదాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేదు, ఎవరు నన్ను చేయి విడిచినా నా చేయి విడవలేదు అని పాడుచు దేవుని నామం పరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నా తండ్రి, నాకెన్నో బాధలున్నాను, నాకెన్నో కష్టములున్నాను, నువ్వు నన్ను విడవలేదయ్యా, ఎడబాయలేదయ్యా అని పాడుచు స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, మిత్రుడు నీవే. పాడదాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు అయ్యా, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తల్లి తండ్రి కన్నా గొప్పైన దేవుడు తండ్రి.
నా కొండయు నీవే, నా కోటయు నీవే. వ్యాధులు నన్ను చుట్టిన, బాధలు నన్ను ముట్టిన నా తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తల్లిగా తండ్రిగా ఆదరించేవాడు, తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించేవాడు. నీ ప్రేమ మరువనిది యేసయ్యా, నీ ప్రేమ విడవజాలనిది తండ్రి. నీ ప్రేమ నుండి నా ప్రభు ఎడబాపు వాడెవడయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దేవా. నా తండ్రి నీవి, నా తండ్రివి దేవా. నువ్వు నా తల్లివి దేవా, నువ్వు నా తండ్రివి. ఓ నా తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా నా ప్రభువా, ఏ పరిస్థితిలో ఉన్నా మాకు అండగా ఉండేవాడు నీవే. మమ్మల్ని ప్రేమించువాడువు నీవే, మమ్మల్ని ఆదరించువాడువు నీవే, మమ్మల్ని దర్శించువాడువు నీవే. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి మిన్నగా ప్రేమించువాడు నీవే తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు యేసు. చేతులు పైకెత్తి అయ్యా, యొక్క మధ్యాహ్న సమయంలో నీ పాద సంఘానికి వస్తున్నాను దేవా. నన్ను చూడుము దేవా, నన్ను దర్శించుము దేవా, నన్ను దర్శించుము తండ్రి, నన్ను దర్శించుము యేసయ్యా. నువ్వు నా గొప్ప దేవుడవు, నువ్వు నా గొప్ప దేవుడవు తండ్రి. నీ ప్రేమ నుండి ఎడబాపు వాడేవుడయ్యా. నీ ప్రేమే నన్ను ఆదరించును తండ్రి, నీ ప్రేమే నన్ను పైకి లేపను యేసయ్యా. నీ ప్రేమే నన్ను తండ్రి నా ప్రభువా సత్యమైన మార్గములు నడిపించను, నిత్య రాజ్యమునకు త్రోవ చూపును యేసయ్యా. కృపాగల దేవుడవు తండ్రి, కృపామయుడవు దేవా. ఇగో ఇంతవరకు మా పాటలు మహిమ పొంది ఉన్నారు. నీ దాసును నిలబెట్టి నా ప్రభువా, ఏడంతల ఆత్మతో నింపి నా ప్రభువా, మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరిచి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధిలో నేను ఆహ్వానం పలుకుతున్నాను.
మీకందరికీ శుభం కలుగును గాక. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మరి పోయిన వారాన్ని మనం ధ్యానం చేసినాం, చక్కటి అంశాలను ధ్యానం చేస్తూ వచ్చాం. పోయిన వారము అంశం ధ్యానం చేసిన యొక్క వాక్య భాగము ప్రత్యేకమైందిగా. దేని గురించి మనం ధ్యానం చేసామమ్మా? హల్లెలూయా. ఎస్, నీ దేహమునకు కన్నే దీపము, ఆ దీపము దేవుడు పెట్టిన ఆత్మ అని మనము తెలుసుకున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అది మరి ఈ వారం అంతా మీరు దాన్ని జ్ఞాపం చేసుకున్నారా అని అనుకుంటున్నా. మరి మీరంతా కూడా ఎంతవరకు దాన్ని జ్ఞాపం చేసుకున్నారు, మననం చేసినారో తెలియదు, కానీ నిజంగా సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలను మనం చూసాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దినం. దిస్ ఇస్ ద డే, ఈజ్ స్పెషల్ డే. ఈరోజు ప్రత్యేకమైంది. హల్లెలూయా. తెలుసా ప్రత్యేకమైంది? ఆమేన్. హల్లెలూయా. చాలా చాలా స్పెషల్. దానికి స్తోత్రం. హల్లెలూయా. మదర్స్ డే. ఏ డే? హ్యాపీ మదర్స్ డే. మదర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మదర్స్, అమ్మ కూడా లేచి నిలబడు. దీనికి స్తోత్రం. ఓకే, వీళ్ళందరికీ వాళ్ళు చప్పలు కొట్టుకోనండి, మేము కూడా చప్పలు కొడతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి మరి మదర్స్ మనకు ఉన్నారు అందరికీ, అవునా? ఓకే, కూర్చోండి. దీనికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు దీవించబడ్డ వాళ్ళు, మీ ద్వారా కుటుంబం దీవించబడింది, సమాజం కూడా దీవించబడుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చాలా పోయిన సంవత్సరం మదర్స్ డే చెప్పడం జరిగింది కదమ్మా, కానీ పోయిన సంవత్సరం, ఆ పోయిన వారమే కష్టం కదా. సో మనం మదర్స్ డే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ చెప్తున్నప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో చూడండి, మదర్ చాలా ప్రాముఖ్యమైంది అని బైబిల్లో కూడా మనం చూస్తాం. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. మామూలుగానే చూస్తే జనరల్గా కూడా మనం మాట్లాడితే మదరు యొక్క రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని హౌస్లో, కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. అలాగే దైవికమైన తల్లి, బైబిల్ యొక్క బైబిలికల్గా దైవికమైన తల్లి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము గమనిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి అంటే మనం అందరూ తల్లులే, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందుట్లో మంచి ప్రేమించే వాళ్ళు ఉంటారు, అందరూ ప్రేమిస్తారు. కొన్ని సందర్భాల్లో కొందరు ఉండకపోవచ్చేమో, కానీ 90% దాదాపుగా వాళ్ళు తల్లులు చాలా చక్కగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పిల్లలను చాలా ప్రేమిస్తారు. హల్లెలూయా. పిల్లలంటే వాళ్ళకు ప్రాణం, అవునా? దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మదర్స్ అనేది మదర్స్ డే ఇది చాలా స్పెషల్, ఎవరికైనా స్పెషల్ అన్నమాట. ప్రతి ఒక్కరికి మదర్ ఉంటుంది. ఇంకా మనం గమనిస్తే చూడండి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు మామూలుగా శారీరకమైన మదర్గా పెంచి కానీ తర్వాత పెంచడం జరుగుతుంది. కొందరేమో కనడం జరుగుతుంది, తర్వాత కొందరు పెంచడం జరుగుతుంది. హల్లెలూయా. సో అలా కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెంచిన మదర్ కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుతారు చాలామంది. హల్లెలూయా. ఆ తర్వాత ఇట్లా కని పెంచి అనే సందర్భాలు మనం చూస్తాం. కొందరు ఉండకపోయినప్పుడు వాళ్ళను చేదతీసి పెంచుతారు. అయితే తర్వాత ఆత్మ సంబంధమైన మదర్గా కూడా మనం ఉండాలి, దైవికమైన మదర్. హల్లెలూయా. సో ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ మదర్ను కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఆత్మ సంబంధంగా. అలాగే దైవికమైన మదర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము
చూస్తాం. మామూలుగా అయితే సాంప్రదాయపరంగా మన యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులకు అనుకూలంగా భారతదేశ విధానాన్ని బట్టి మనకు పూర్వకాలంలో పితృస్వామ్యం ఎక్కువగా ఉండింది. పితృస్వామ్యం అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్. ఇప్పుడు కూడా ఉంటుంది అనుకోండి, కానీ మదర్ కూడా హెడ్గా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా చక్కదిగా ఉంటుంది. తర్వాత ఆ కుటుంబం చాలా మంచిగా ఉంటుంది. సో కాకపోతే కొన్ని సందర్భాల్లో పూర్వకాలంలో మదర్ అనే వాళ్లకు ప్రాముఖ్యత ఉండేది కాదు. హల్లెలూయా. పితృస్వామ్యం అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్. ఫాదర్ తర్వాత ఒకవేళ ఇంట్లో పెద్ద కుమారుడు ఉంటే పెద్ద కుమారుడే మళ్ళీ ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకునేవాడు. తల్లి కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద కుమారుడు ఏం చెప్తే అదే వినవలసి వచ్చేది, ఉండేది కూడా అలాగా. సో అట్లా అంటే తల్లికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. వాళ్ళు కేవలము ఆ వంట పనులు, తర్వాత పిల్లలను సరి చేసుకోవడం, పిల్లలను సాదడం, ఇలాంటి యొక్క పనులలో నిమగ్నమై ఉండేవాళ్ళు. అంటే ఆ పద్ధతి అలా ఉండింది కాబట్టి. కానీ వాస్తవానికి బైబిలికల్గా మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సాటి అయిన సహాయము. హల్లెలూయా. వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు, వాళ్ళు సాటి అయిన సహాయంగా క్రియేట్ చేయబడినరు. పురుషునికి ఆ స్త్రీ సాటి అయిన సహాయము. సాటి అంటే సమానమైన ఒక సహాయాన్ని దేవుడు తన కొరకు క్రియేట్ చేసిండు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో మనం గమనిస్తే ఆదాము గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆయన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆయన అవ్వను తయారు చేస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం గమనిస్తే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇద్దరు సరి సమానంగా మనము చూసే అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే మనం ఏం చెప్పలేము, ఇద్దరు దాదాపుగా సమానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నేను గొప్ప, పురుషుడే గొప్ప, స్త్రీ గొప్ప అని వాదన జరుగుతుంటుంది. కానీ దాదాపుగా ఇద్దరు ఒకరికొకరు సాటి అయిన సహాయంగా దేవుడు చేశాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాటి అయిన సహాయం ఆమెనే, వేరే వాళ్ళు గారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన జంతువులు ఉన్నాయి, రకరకాల పక్షులు, అన్నీ కూడా జంతువులను తయారు చేసి వాటిని అన్నింటినీ కూడా ఆదాము దగ్గర తీసుకెళ్తే వాటికి పేర్లు పెట్టాడు. అందులో ఏది కూడా ఆయనకు సాటి అయిన సాయంగా దేవుడు గుర్తించలేడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, అన్నిటికీ పేర్లు పెట్టి పంపించాడు. ఆ తర్వాత ఆ అవ్వను తయారు చేసి మళ్ళీ ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన అన్నాడు, మనం మార్చిలో చెప్పుకున్నాం, హల్లెలూయా, ఏంటంట ఒక పద్యాన్ని ఆయన ఏమంటారు కవిత్వాన్ని రాసిండు. నరునిలో నుంచి తీయబడింది కాబట్టి నారి అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. అంటే అంత చక్కగా దేవుడు ఆమెను తయారు చేసి ఆయన దగ్గర తీసుకొస్తే సగభాగంగా ఆయన గుర్తించడం జరిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అందుకే అంతేకాదు ఆయనకు ఆమె సాటి అయిన సాయము. దాంతోపాటు పిల్లలకు మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ మదర్. మొదటి గురువు, మొదటి టీచర్ అండ్ ప్రీచర్. మొదటి గురువు ఆమెనే, మొదటి చెప్పే ఆమెనే, రెండు కూడా ఆమెనే, గురువుగా ప్రీచర్గా బోధించేదిగా అన్నీ కూడా ఆమెనే చేస్తుంది. చూడండి, అందుకే తల్లి యొక్క ప్రాముఖ్యత, తల్లి ఒడి చాలా ప్రాముఖ్యమైనది. ఆమెనే ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. అక్కడున్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇదిగో అనిపిస్తుంది, నాన్న, డాడీ, తర్వాత అత్త, మామ, వీళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళకి నేర్పిస్తారు, వాళ్ళని అనిపిస్తారు అన్న, తమ్ముడు అని చెప్పి. హల్లెలూయా. సో ప్రతిదీ కూడా నేర్పిస్తారు. ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని పిల్లలకు మొట్టమొదటిగా నేర్పేది తల్లి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు వాళ్ళ పట్ల ఎంతగా ఉంటుంది తల్లి అంటే
వాళ్ళకి ఏదన్నా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఆమెకి నిద్ర పట్టదు. హల్లెలూయా, నిజమే అనుకుంటున్నా కదా, ఇక్కడ తల్లున్నారు, నిజమే కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా చూసిన, నిజం, మంచి నిద్ర వస్తుంది నాకు వాళ్ళకి ఏమన్నా అయితే. కానీ నేను కూడా నిద్రపోకుండా, ఆమె కూడా నిద్రపోకుండా లేచి కూర్చోబెడుతుంది. హల్లెలూయా. మీరు కూడా చేస్తారు అట్లా, అవునా? ఎందుకంటే వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకు మంచి అయినంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, అంతగా ప్రేమిస్తారు. దానికి కారణం ఏంటి? ప్రేమిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తున్నారు పిల్లలను. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలా చిన్న ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. సో కొందరు అనుకుంటారు, ఇల్లేంట్రా వీళ్ళకి ఉన్నారా పిల్లలు అన్నట్లుగా అనిపిస్తుందేమో, కానీ నిజంగానే వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి అంతగా వాళ్ళ గురించి తప్పిస్తారు అన్నమాట. పిల్లలంటే అంతగా వాళ్ళు ప్రేమిస్తారు. అందుకే పిల్లలను ఎదిగే సందర్భంలో, పెంచే విధానంలో తల్లి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఆ విధంగా మనం గమనిస్తే, ఇంకా చూస్తూ వెళ్తే వాక్యాలలో మనం గమనిస్తే సామెతల గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ కూడా ఆమె గురించి మొత్తం రాయబడింది. ఆమె ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, తర్వాత ఎలా జాగ్రత్త తీసుకుంటుంది. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. హల్లెలూయా. మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకును అని చెప్పి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సో అంటే జ్ఞానము, దేవుని జ్ఞానము కలిగి, దైవికమైన తల్లి దేవుని జ్ఞానము కలిగి తన ఇల్లును కట్టుకొనడానికి ప్రతి ఒక్క సందర్భాన్ని తీసుకుంటుంది. హల్లెలూయా. ప్రతి సందర్భాన్ని, ఇల్లు కట్టడానికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని సరి చేసుకోవడానికి, వారిని ప్రేమిస్తూ, పిల్లలను, తర్వాత భర్తను, తర్వాత ఈవెన్ అత్త మామ ఉంటే ఇంకా మరిది, తర్వాత మరదలు, వదినలు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళందరినీ కూడా మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఆమె ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కొన్ని ఒక రకంగా కొందరు కొన్నిటిని సరి చేసుకోలేరు, కొన్నిటిని ఉంచలేరేమో, కానీ దాదాపుగా ఒక తల్లి పాత్రలో ఉంటున్న ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాటి అయిన సహాయాన్ని ఆ నరునికి ఆ దేవుడు తయారు చేసిన తర్వాత వాళ్ళు కుటుంబంగా ఎంచబడి కుటుంబము ముందుకు సాగుతుండగా, కుటుంబము ఎందుకు తయారు చేయబడిందంటే దేవుని యొక్క ప్రణాళికను ఈ భూమి మీద జరిగించడానికి ఈ కుటుంబాన్ని దేవుడు తయారు చేశాడు. దేవుని ప్రణాళికను భూమి మీద జరిగించడానికి మనము దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, మనము దేవుడు చేస్తున్న పనులను, చెప్పిన పనులను, ఆయన మనకు చేస్తున్నటువంటి క్రియలను ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మనం ఈ లోకంలో జరిగించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రాముఖ్యమైనది తల్లిని దేవుడు ప్రత్యేకమైన రీతిగా తీర్చిదిద్దడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ప్రత్యేకత ఉన్నది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో పురుషుని యొక్క ప్రత్యేకత లేదు, కానీ ఆమె ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే ఆమె పిల్లలను కన సందర్భంలో ఆమె ప్రత్యేకత వహించింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె గర్భం ధరించిన తర్వాత పిల్లవాన్ని 9 నెలలు మోసి ఆ తర్వాత ప్రసవ వేదన, ఎంతో వేదన చెంది పిల్లవాళ్ళు కనంగానే ఆమె ఆ వేదన అంతా మర్చిపోయి సంతోషించేదిగా ఉంటుంది. దిస్ ఈజ్ ద స్పెషల్. ఆమె అది ప్రత్యేకమైనదిగా ఉన్నది, తల్లికి అది ప్రత్యేకమైంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఆ తల్లిని ప్రత్యేకమైన యొక్క విధంగా ఆమెను క్రియేట్ చేయడం జరిగింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మదర్స్, దైవికమైన తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తాం. చూడండి, ఒకసారి మనం గమనిస్తే అక్కడ మొదటి తిమోతి రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేశాం, కానీ వేరే దిక్కెళ్ళి వెళ్ళాలి, కానీ ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేద్దాం. 2వ తిమోతి గ్రంథం 2వ తిమోతి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయము 5వ వచనము చివరి 3వ భాగం నుంచి మనము చదువుకుందాం. అక్కడ ఎక్కడ అంటే
ఆ విశ్వాసం. ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు 3వ వచనం నుంచి చదివితే క్లియర్గా మనకు అది అర్థమవుతుంది. ఒకసారి చదవండి. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్యలను తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడైనున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకయలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో తిమోతికి రాస్తూ ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నీవు ఎలాంటి వాడు అని చెప్తూ తర్వాత నిష్కపటమైన నిర్మలమైన మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము ఏదైతే ఉన్నదో అది మొదట, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను నేను చూచాను. హల్లెలూయా. అది వసించున్నది, వాళ్ళలో ఉన్నది. అది అదే విశ్వాసము నీలో కూడా ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, అవ్వను గురించి ఆయన చెప్తున్నాడు. మీ అవ్వ ఎలా ఉంది అంటే విశ్వాసము కలిగి జీవించింది. హల్లెలూయా. అదేగా మీ తల్లి ఎలా ఉందంటే నిష్కపటము లేని విశ్వాసం కలిగి జీవించింది, నిర్మలమైన మనస్సాక్షి కలిగి వాళ్ళు జీవించిండ్రు అని చెప్పడానికి ఆ తిమోతిని గురించి రాస్తూ అదే విశ్వాసం నీలో నేను చూస్తున్నా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన అంటే వారి అవ్వను గురించి మాట్లాడుతున్నాడు. ఆమెలో విశ్వాసం ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే నీ తల్లిలో కూడా నేను అది చూశాను, అలాగే నీలో కూడా నేను అది చూస్తున్నాను. ఎందుకు? జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అన్నమాట. మొదట ఆ అవ్వలో ఉన్న విశ్వాసము అలాగే మీ తల్లిలో ఉన్నది, ఆ విశ్వాసం మళ్ళీ నీలో కూడా ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము మొదటగా పిల్లలు బాగుండాలి అంటే మొదట ఎవరు సరిగా ఉండాలి అంటే తల్లిదండ్రులు సరిగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అంతకు మించి ఒక విధంగా చూస్తే తల్లి టీచింగ్ బాగుంటుంది ఖచ్చితంగా. ఆమె చాలా మంచిగా బోధిస్తుంది, మంచి విషయాలను చెప్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ తల్లిలో మీ అవ్వలో విశ్వాసం ఏదైతుందో అదే విశ్వాసము మీ తల్లిలో ఉన్నది, ఆ అవిశ్వాసము నీలో కూడా ఉన్నది. నేను రూఢిగా నమ్ముచున్నా. అంటే తరము తర్వాత తరములో విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. అలాగే నీలో కూడా అదే విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. నిన్ను కూడా ఎవరైనా గమనిస్తున్నప్పుడు ఇదిగో మీ ఫాదర్కు లేకపోతే మీ తల్లి ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నదో అదే విశ్వాసము నీలో నేను చూస్తున్నాను అన్నట్టుగా మనము సాక్షిగా నిలబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన మనస్సాక్షి నిలబడాలి. మన తాత తర్వాత మన అమ్మ మన అవ్వ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి జీవించారు, అంతకు మించిన విశ్వాసంతో మనం జీవించాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అవ్వను గురించి మాట్లాడుతూ తల్లిని గురించి మాట్లాడుతున్నాం. మదర్ యొక్క ఇంపార్టెన్స్, ఆ తర్వాత వాళ్ళ అవ్వ యొక్క ఇంపార్టెన్స్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే ఇంట్లో ఒక వ్యక్తి విశ్వాసం కలిగి జీవిస్తే
వాళ్ళ విశ్వాసాన్ని పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు అనుసరించే అవకాశము ఉన్నది. వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేయడానికి, వాళ్ళు ఎలా ప్రార్థిస్తే అలా ప్రార్థించడానికి, ఎలా నమ్ముతారో అలాగే నమ్మడానికి, ఎలా కార్యాలు చేస్తారో అలాగే కార్యాలు చేయడానికి ఇది ఉపయోగపడుతున్నది. కాబట్టి అందుకే అంటారు చూడండి, మీ అమ్మమ్మ లేకపోతే మీ నాన్నమ్మ చేసింది చూసినావా, మీ అమ్మమ్మ బాగుందిరా, చాలా ప్రార్థన పరురాలు అని చెప్పి, మీ యొక్క తాత చాలా ప్రార్థన పరులు కాబట్టి మనం ఇలాగున్నాం అని చెప్పి పిల్లలకు తల్లిదండ్రులు సాక్ష్యము చెప్తారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం, వాళ్ళ యొక్క విశ్వాస జీవితం మన మీదకి ఏమొస్తుందంటే దీవెనకరంగా మారుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద నా మీద అది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? దీవెనకరంగా పనిచేస్తుంది. దేవుని అనుగ్రహానికి మనము పాత్రులం అవుతాం. ఆయన కటాక్షం మనకు వస్తుంది. మనము సరి అయిన దిశలో మనం నడుస్తాం. అందుకే మన అవ్వ, మన అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది దాన్ని బట్టి మనకు కూడా వస్తుంది. కొన్నిసార్లు చూస్తున్న నీవు అదే ఫాలో అవుతున్నావు అని చెప్పి ఆ తిమోతికి రాస్తూ అదే విశ్వాసం నీలో ఉన్నది. నీవు కన్నీళ్ళు విడిచని నేను చూశాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిష్కపటం లేని నిష్కలంక్షమైనటువంటి విశ్వాసము నీలో నేను చూస్తున్నా అని చెప్పి, అందుకే నీవు దేవుని యొక్క బోధలో సాక్షిగా నీవు దేవుని కొరకు నిలబడని చెప్పి వాళ్ళను ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తల్లి అవ్వ యొక్క పాత్రను ఆయనకు గుర్తిస్తూ ఆ విశ్వాసం ఎలాంటిదో ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి నా జీవితంలో మన ముందున్న తరం ఏదైతుందో అది చాలా ప్రభావితంగా మన మీద పడుతుంది. ఆ ప్రభావం నీ మీద నా మీద పడుతుంది. ముఖ్యంగా తల్లి మీద తన తల్లి ప్రభావం పడవచ్చు. కొన్నిసార్లు ఆ తల్లి ప్రభావము పిల్లల మీద ఉండొచ్చు. ఒకవేళ మంచిది అయితే ఆ మంచి ప్రభావం నీ మీద ఉండొచ్చు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళకు లేదు కానీ నీవే దైవికమైన స్థితిలోకి వచ్చావు, నీ ప్రభావము నీ పిల్లల మీద ఉండే అవకాశము ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎలా ఉన్నావు, ఎలా ప్రీచ్ చేస్తున్నావు, ఎలా బోధిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనే విషయము పిల్లలు నిన్ను గమనిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి అది నేర్చుకొని వాళ్ళు తర్వాత తరం వారికి దాన్ని అందించడానికి అవకాశం ఉన్నది. అందుకే మనం గమనిస్తే ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఏమనంటే సామెతల గ్రంథంలో మనం గమనిస్తాం ఏమని, అక్కడ బాలుడు నడవవలసిన త్రోవ, దీనికి స్తోత్రం, హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత వాడి నుంచి తొలగిపోడు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే ఎవరు నేర్పాలమ్మా? ఎవరు నేర్పాలి నాన్న? ఎవరు నేర్పాలండి? ఇక్కడ తల్లిదండ్రులైన వాళ్ళు లేకపోతే అవ్వ తాతలైన వాళ్ళు ఏం చేయాలంటే బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకు నేర్పాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ విషయాన్ని మనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా. దాని నుంచి తొలగిపోడు. ఎందుకంటే ఏ స్థితిలో వానికి అది నేర్పించావో ఆ స్థితిలో ఆయన నేర్చుకున్నాక పెద్ద అయినాక కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ జ్ఞానవంతురాలు కాకపోతే, దైవికమైన ఆ తల్లిగా ఆమె లేకపోతే, కొన్ని సందర్భాల్లో దైవికమైన తల్లి ఎలా ఉంటుందంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆమె దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉంటుంది. దేవుని జ్ఞానం ద్వారా ఆమె నడిపించబడుతుంది. సమయోచిత జ్ఞానం కలిగి జీవిస్తుంది. తర్వాత ఇంట్లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ తల్లి సరిగా ఉంటే ఖచ్చితంగా ఆమె ఏది నేర్పాలనో అది నేర్పిస్తుంది. ఒకవేళ ఆ తల్లి కనుక సరిగా లేకపోతే అక్కడ నేర్చుకోవాల్సింది అది ఎవరు నేర్చుకోలేరు? పిల్లలు నేర్చుకోలేరు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తల్లిగా తన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆమె ఏదైతే నేర్పిస్తుందో అదే పిల్లలు నేర్చుకుంటారు. లేకపోతే దాని నుంచి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా నేర్పించకపోతే, తల్లి నేర్పించకపోతే వాళ్ళు నేర్చుకోలేరు, వాళ్ళు నడవలేరు. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అంటారు, అప్పుడు తల్లిదండ్రులు అంటారు, అరే మా బాబు ఏం చేస్తున్నాడు, మాట వినట్లేడు, వాడు మేము చెప్పినట్లు చేయట్లేడు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము ఖచ్చితంగా బాలుడు నేర్పవలసిన త్రోవను వానికి నేర్పాలి. నేర్పాలి అంటే ఎవరు నడవాలి? మొదట తల్లి నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి నడవకపోతే ఆమె నేర్పలేదు. ఒకవేళ తల్లి సరిగా లేకపోతే ఆమె నేర్పలేదు, కాబట్టి బాలుడు నేర్చుకోలేదు. అయితే ఇక్కడ చూడండి, మనం గమనిస్తే మదర్ చాలా ప్రాముఖ్యమైన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ మదర్ దైవికమైన తల్లి అయితే చాలా విషయాలు నేర్పిస్తుంది. చూడండి, ఏం నేర్పిస్తా అంటే నడవవలసిన త్రోవను నేర్పిస్తుంది, మాట్లాడవలసిన విధానాన్ని నేర్పిస్తుంది, ప్రేమించవలసిన విధానాన్ని నేర్పిస్తుంది, ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడడం నేర్పిస్తుంది, ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇవన్నీ కూడా తల్లి ఒడిలో టీచింగ్ జరుగుతుంది అన్నమాట. మొదటి పాఠశాల. మనం ఈ స్కూల్కు పంపకముందే, పాఠశాలకు పంపకముందే ఇవన్నీ కూడా ఇంట్లో నేర్చుకో ఉంటాడు ఆయన, ఆమె. ఇద్దరు కూడా, ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇవన్నీ కూడా ఇంట్లో నేర్చుకుంటాడు. మాటలు వచ్చిన తర్వాత మనం స్కూల్కి పంపిస్తాం. అక్కడ టీచర్స్ చదువు నేర్పిస్తారు. అన్నిటికీ అంతకుముందు ఇంట్లో ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులను అబ్జర్వ్ చేసి వాళ్ళు తల్లిదండ్రుల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటారు. అందే అనుసరించే విధానం అంటే దాన్ని ఏమంటామంటే వాళ్ళు ఫాలోవర్ అనమాట. నీవే వాళ్ళకు హీరో, నీవే వాళ్ళకు హీరోయిన్, రోల్ మోడల్. ఒక తల్లి ఇంట్లో పిల్లలకు ఒక రోల్ మోడల్. తల్లి ఏదైతే చేస్తుందో అది చేయడానికి పిల్లలు ఇష్టపడతారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అది మాట్లాడడానికి పిల్లలు ఇష్టపడతారు. అలాంటప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ విధానం సరిగా ఉండాలి, నీవు మాట్లాడుతున్న విధానం సరిగా ఉండాలి, నేను చేస్తున్న పని సరిగా ఉండాలి, నేను మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల ముందర ఏం మాట్లాడుతున్నామో, ఏం తిడుతున్నామో ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మనము తల్లిదండ్రులు అయిన మనము, అందుకే తిమోతికి రాస్తూ మీ అవ్వ ఇలా ఉండింది విశ్వాసంలో, తర్వాత మీ తల్లి ఇలా ఉంది అని మాట్లాడుతున్నాడు అనమాట. అదే విశ్వాసం ఎవరిలో ఉన్నది? ఇప్పుడు తిమోతిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏం నేర్చుకున్నాడంటే వారి ద్వారా ఆయన ఆ విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను నేర్పించవలసిన ఆ పద్ధతి నేర్పించకపోతే, ఒకవేళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన మాట వినరని మనం అప్పుడు వాపోతాం. తర్వాత మన మాట నిజంగానే వినరు, పిల్లలు చేయి దాటిపోతారు, వాళ్ళు మనకు ఎదురు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పాలి అంటే ముందు నీవు నేర్పించబడి ఉండాలి. హల్లెలూయా. నీవు ముందు సరి అయిన స్థితిని కలిగి ఉండాలి, దైవికమైన ఆలోచన కలిగి ఉండాలి, దైవ సంబంధ జ్ఞానం కలిగి ఉండాలి, దైవ సంబంధమైన భయభక్తి నీవు కలిగి ఉండాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అవన్నీ నీవు గమనించి ఉండాలి. తర్వాత నీవు మోకాళ్ళను ప్రార్థించే జీవితం నీవు కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావంతో నీవు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేవారిగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లలకు అవి నేర్పించే అవకాశం ఉంటుంది. ఈ సాటి అయిన సాయం చెప్తూ తల్లిని గురించి మనం మాట్లాడుతున్నాం. ద స్పెషల్ డే ఈజ్, ఈరోజు ప్రాముఖ్యమైన దినం ఏంటంటే మదర్స్ యొక్క ప్రాముఖ్యత. చూడండి, మదర్ చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక నేను చెప్పిన మదర్ ఎంత ప్రాముఖ్యమైనదంటే పిల్లలను ఆమె ఎంతగా ప్రేమిస్తుంది అంటే చాలా చాలా ప్రేమిస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో వాళ్ళకి ఇంకా ఎవరు లేరు, అంతగా వీళ్ళే ఉన్నారు అన్నంతగా వాళ్ళు ప్రేమిస్తారు అన్నమాట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నడుస్తున్నప్పుడు మనం గమనిస్తాం, వాళ్ళు లేచి నడుస్తున్నప్పుడు ఒక అడుగేసి లేకపోతే పడిపోతున్నప్పుడు వాళ్ళు ఎంతో మురిసిపోతారు. తర్వాత పడిపోయి దెబ్బలు తాకితే ఎంతగానో వేదన చెందుతారు. వారిని జాగ్రత్తగా కంటికి రెప్పవాలే కాపాడుతారన్నమాట. ఇది నీవు పిల్లల కొరకు కంటికి రెప్పలాగా తల్లి కాపాడితే ఆ తల్లిని ప్రేమించే దైవం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూడా కంటికి రెప్పవలె నిన్ను నన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పరమ తండ్రి. సో కాబట్టి తల్లి యొక్క ప్రాముఖ్యత చాలా మనం చూస్తాం. తల్లి గృహంలో అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతుంది. దైవికమైన తల్లి ఎలా ఉంటుంది అంటే మొదటగా ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తామా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. సో అండి, దీని విషయంలో మనం మరియమ్మని తీసుకోవచ్చు, తర్వాత హన్నాను మనం గమనించవచ్చు. మరియమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే స్త్రీగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు, అందులో వీరిని మనం ప్రాముఖ్యంగా ఎంచి మనం తీసుకుంటున్నాం. తర్వాత చూడండి, పిల్లలు లేక మునుపు ఇక్కడ అన్న గురించి మనం ప్రస్తావించాలి. హన్నా పిల్లలు లేక మునుపు ఎంతో వేదన చెందింది. ఎంతో వేదన అంటే ఆమె ఇంకా అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, భర్త ఉన్నాడు, ఆమెకు కొదవ అనేది ఏమి లేదు. కానీ ఎవరు లేరు? ఆమెకు పిల్లలు లేరు. ఆ గొడ్రాలనే ఆ భావం ఏదైతుందో ఆ నింద ఆమె మోస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇన్ని ఉన్న ఏం లాభం? భరించలేని పరిస్థితిని నాకున్నది కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఆహారం సరిగా తీసుకోకుండా ఆమె ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండింది అనమాట. మనుషులు సూటిపోటి మాట్లాడుతూ ఉంటే అవి ఇంకా ఆమెను వేదన చెందేదిగా మార్చేసినాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆమె ఇంకొక భార్యను చేసుకున్నప్పుడు ఆమెకు పిల్లలు అయినారు, ఈమెకు పిల్లలు గారు, ఇంకా ఇంకా వేదన చెందుతూ వచ్చింది. ఆ అనుభవంలో అంటే పిల్లలు లేని తనాన్ని ఆమె అనుభవించింది. అది చాలా భయంకరంగా ఉంటుందని ఎవరికి తెలుసు? హన్నాకు తెలుసు. అందుకే మీరు వెళ్ళండి, ఎక్కడైనా ఫంక్షన్లలోకి వెళ్తే పెళ్ళైన 1-2 ఇయర్స్కు లేకపోతే కొన్ని రోజులకు మనము అక్కడిక్కడ వెళ్తే ఏం చేస్తారు? ఏం అడుగుతారు? ఫస్ట్ మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అడుగుతారా? అడగరు. ఏమడుగుతారు? ఎంతమంది పిల్లలు అమ్మ అని చెప్పి అంటారు. హల్లెలూయా. కాబట్టి అది చాలా భరించనిదిగా ఉంది. కాబట్టి హన్న చాలా చాలా ఎంతగా అంటే ప్రార్థన పరురాలుగా ఆమె ఏడ్చి ప్రార్థిస్తూ, దేవా నాకు ఒక్క కుమారుడు కావాలి, ఒక కుమారుడు నాకు దయచేయి అని చెప్పి ప్రార్థిస్తుంది. ఈరోజు కొంతమంది తల్లులు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిగా హన్న. ఈమె ప్రార్థించే తల్లిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నదమ్మా? ప్రార్థించే తల్లిగా ఉన్నది. ఈ తల్లి ఎలా ప్రార్థిస్తుందంటే ఆమెకు పిల్లలు లేనప్పుడు ఎంతో వేదన చెందింది. ఆ వేదన దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నప్పుడు అక్కడున్న దైవ సేవకుడు అని, అయ్యా నువ్వేంటమ్మా మత్తురాలుగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అది మంచిది కాదు కదా అని ఆయన తిట్టేసి ఆమెను మాట్లాడుతుంటే, అది నేను మత్తులో లేను, నా మనోవేదనతో నేను దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ తీవ్రత ఎలా ఉంటుందంటే లేనప్పుడు దాని అనుభవం పొందిన వాళ్ళు తీవ్రత వేరే ఉంటుంది, ఉన్న తర్వాత అది టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. అందుకే గర్భఫలము ఎవరిస్తున్నారు? యెహోవా ఇచ్చు బహుమానము. హల్లెలూయా. కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యమైన. మనం చూడండి ఒకసారి అక్కడ కీర్తన గ్రంథం 27వ కీర్తన అందరికీ తెలుసు వాక్యం, కానీ అయినా సరే ఒకసారి ఓపెన్ చేసి అందరూ కూడా చదవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. 127వ కీర్తన 127వ కీర్తనలో మనం ఈ మాట చూస్తాం. హల్లెలూయా. 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుడిచ్చే ఒక బహుమానం మాత్రమే. దేవుడు నీకు ఇస్తే అది మనం పొందుకుంటాం. కాబట్టి అది
ఆ అన్న ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన అంటాడు వచ్చి, నేను 10 మందితో సమానం కాదా, ఎందుకమ్మా ఏడుస్తావు అని అంటే ఆమె ఎక్కడ కూడా రాజీ పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడిగి ఒక్క కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తా, హల్లెలూయా, నీకే అప్పచెప్తా అని చెప్పి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. మొక్కుబడి చేసుకొని ఆమె ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థనలో ఆమె తనుగులాడుతుంటే మత్తురాలుగా ఉన్నావా అని చెప్పి అన్నాడు ఏలి. కానీ ఆమె లేదు ప్రభువా, లేదు నా ఏలినవాడు అని చెప్పినప్పుడు, నీవు ఇజ్రాయేలు దేవునికి ఏదైతే మనవి చేసుకున్నావో ఆ మనవి ఆయన విని నీకు అనుగ్రహిస్తాడని చెప్పి ఆయన మాట విడుదల చేస్తే వెంటనే ఆమె సంతోషంగా దాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఆహారం పుచ్చుకొని సంతోషంగా ఆమె జీవితాన్ని గడిపి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శిస్తే ఆమె నిజంగానే ఆమె నెక్స్ట్ ఏటా వచ్చే వరకు ఆమె ఒక మగ పిల్లవాడిని కంటది. హల్లెలూయా. కన్న తర్వాత ఆయనను చాలా జాగ్రత్త తీసుకుంటుంది. చాలా జాగ్రత్త అంటే ఎంత జాగ్రత్త అంటే ఆమె ప్రార్థన నేర్పిస్తుంది. అన్ని రకాలుగా ఆయన ఉండే అన్ని విధాలు ఆమెకు ఆయనకు నేర్పడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏటేటా సిలోహో అనే ప్రాంతానికి వెళ్తే ఆ సంవత్సరం నేను రాను, ఈయన పాలు మానేంత వరకు నేను రాను, పాలు మానిన తర్వాత నేను వచ్చి ఆయనను అక్కడ ప్రతిష్ఠిస్తా, నేను మొక్కుబడి చెల్లించుకోవాలి, నేను దేవుడు నాకు ఇచ్చిండు, నా గొడ్రాలతనాన్ని తీసివేసిండు, నాకు సంతోషాన్ని ఇచ్చిండు, సమాధానాన్ని ఇచ్చిండు, ఇంతకు మించి నాకేం అవసరం లేదు, కాబట్టి నేను ఇచ్చిన ఈ కుమారుణ్ణి నేను తిరిగి దేవునికి ఆయనకు ప్రతిష్ఠిస్తా అని చెప్పి మొక్కుబడి చేసుకొని వదిలేలే. నిజంగానే ఆమె కన్న తర్వాత ఆమె ఆ పిల్లవాడిని పెంచి ఆ యొక్క సందర్భంలో దేవునికి ప్రతిష్ఠించడానికి అదే సన్నిధిలో ఆ మొక్కుబడి చేసుకున్న ఆ స్థలానికి వెళ్ళి ఏలి ఎవరైతే మాట్లాడినో అతనితో అంటే, నా ఏలిన వాడ, ఇదిగో నేను మొక్కుబడి చేసుకున్న దేవుని సన్నిధిలో ప్రార్థించేసి ఆ పిల్లవాడిని తీసుకున్న కన్నా కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డ ఈయనే అని చెప్పి ఆయనకు మాట్లాడుతుంది. అక్కడ నేను ఇతన్ని ప్రతిష్ఠిస్తున్న దేవుని కొరకు అని చెప్పి అక్కడ ప్రతిష్ఠ చేసే సందర్భంలో అక్కడ మనం చూస్తాం ఆ సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే, సమూయేలు ఆయన అక్కడే మ్రొక్కెను అని రాయబడినది బైబిల్లో. హల్లెలూయా. అంటే ఎంత చిన్నతనంలో తన తల్లి ఎంత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొక్కడం చేస్తే ఆయన మొక్కడం నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే స్త్రీగా ఉన్నది ఆ తల్లి, ప్రార్థిస్తున్నది కాబట్టి అదే ప్రార్థన, ఆ 2 చేతులు జోడించి ప్రార్థన, చేతులెత్తే ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన అన్నీ కూడా చూసిన ఆ సమూయేలు పాలు మానిన తర్వాత ఆ సన్నిధిలో ఆయన ప్రతిష్ఠించడానికి వెళ్తున్నప్పుడు ఆయన కూడా మొక్కడం జరుగుతుంది, అనుసరించడం నేర్చుకున్నాడు. తల్లి ప్రార్థన ఆయన కూడా నేర్చుకున్నాడు అన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అండి, నేను కూడా మోకాళ్ళు ఉన్నప్పుడు పిల్లల ముందర మోకాళ్ళు ఉండాలి, ఉదయకాలంలో మోకాళ్ళు ఉండాలి, సాయంకాలంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అలాంటి సందర్భంలో వాళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన జీవితాన్ని వాళ్ళు గడపడానికి పూనుకుంటారు. నువ్వు ఒక ½ అన్ అవర్ నువ్వు ప్రార్థన చేస్తే కనీసం 5 నిమిషాలన్నా మోకరిస్తారు వాళ్ళు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం అంతసేపు ప్రార్థన చేస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా కనీసం ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు కష్టం వస్తే దేవునికి చెప్పుకోవాలి, ఆయన తీరుస్తాడనే ఆలోచన వాళ్ళకు వస్తుంది, ప్రార్థన చేస్తారు. మొదటి దైవికమైన తల్లి మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరామె? హన్నా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూడా ఆమె చూడండి, ఆమె నిందించుకోలేదు, తర్వాత అక్కడున్న తన భర్తను నిందించలేదు, తర్వాత వీళ్ళందరినీ ఎవరిని కూడా నిందించలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే స్త్రీగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆమె దేవుడు నాకు ఇస్తాడని నమ్మింది. నా ప్రార్థనకు సమాధానం నేను పొందుకుంటానని నమ్మింది. అందుకే ఆమె ప్రార్థించే స్త్రీగా దేవుని సన్నిధిలో ఉన్నది. అంతేకాదు, సమూయేలుకు ఏదైతే నేర్పించిందో అది ఆయన దేవుని సన్నిధిలో చూపించాడు. నేను కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి.
దానికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి యొక్క ప్రాముఖ్యతను మనం చెప్పుకుంటున్నా. ఇంకా చాలా సందర్భాల్లో చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, మనం గమనిస్తే ఒక దగ్గర ఇంతకు ఒక సందర్భాన్ని మనం తీసుకుందాం. ఒక తల్లి చాలా చాలా పట్టుదలగా ఉంటుంది. ఇక్కడ ప్రార్థించే తల్లి గురించి మనం చూస్తున్నాం. తల్లి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తానంట. మనం చూస్తే సామెతల గ్రంథంలో ఆమె పెందల కడనే లేస్తుంది అనమాట. ఎప్పుడు లేస్తుందంట? పెందల కడనే లేచి ఆమె ఉదయకాలం నుంచి స్టార్ట్ చేస్తుంది పని అంతా. ఎప్పటి వరకు పని చేస్తుంది? అందరూ పండినంత వరకు పని చేస్తుంది. హల్లెలూయా. మరి ఈమె చేసే పని తక్కువనా? ఇంట్లో పని చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది ఇంట్లో ఉన్న పని సింపుల్గా అనుకుంటారు. కాదు, చాలా చాలా హార్డ్. హల్లెలూయా. ఇల్లంతరినీ సరి చేయాలి, మొత్తం అంతా కూడా ఉన్న పనులన్నీ చేయాలి. తర్వాత సాయంత్రం పిల్లలకు పండబెట్టిన తర్వాత మళ్ళీ రేపటి కొరకు సిద్ధపడగలిగి ఉండాలి. రేపు ఉదయకాలం మళ్ళీ ఏదైతే చేయాలనుకుందో అవన్నీ సిద్ధపరచుకొని అప్పుడు నిద్రపోతుంది. అది మనం చూస్తాం. ఇంట్లల్లో ప్రతి తల్లి చేస్తున్న ప్రయాసం అంతా కూడా మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలను పెంచే విధానంలో కానీ, పెద్దవాళ్ళను ప్రేమించే విధానంలో కానీ, భర్తను గౌరవించే విధానంలో కానీ, ఈ అన్నిట్లలో ఆ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక సందర్భం మనం గమనిద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇది తర్వాత చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడే ఒక తల్లి కుమారులు ఉన్నారంట. ఇది ఒక సందర్భంలో నేను చదివినప్పుడు నాకు ఇది తోసింది. ఇది ఏంటంటే, ఒక తల్లి ఒక కుమారుడు ఉంటే ఏదో ఒక పేరు పెట్టుకోండి. ఆ పేరు వాళ్ళ పేర్లు ఏదన్నా ఒకటి పెట్టుకుందాం అనుకోండి. లేదు, ఒక తల్లి ఒక కుమారుడు ఉంటే ఆ తల్లి చాలా జాగ్రత్తగా ఆ కుమారుని పెంచితే ఆ పెద్ద అయిన తర్వాత ఆయన స్కూల్కు వెళ్ళడం జరిగింది. ఆమె నేర్పించింది ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అంతా కూడా చాలా మృదువుగా అన్ని రకాలుగా మాట్లాడతాడు. అలాగే స్కూల్కి వెళ్ళిండు. స్కూల్లో తోటి పిల్లలతోటి వాళ్ళందరూ ఉంటున్నప్పుడు మంచిగా ఉంటున్నారు. అయితే ఈ తల్లి ఎలా ఉందంటే, ఆమె ఒక కన్ను లేదు. ఏం లేదు ఆమెకు? ఒక కన్ను లేదనమాట. ఆ కన్ను ఇట్లా మూసుకుపోయి ఉంటుంది అనమాట, గుడ్డిగా. కన్ను లేదు కాబట్టి ఆ కన్ను తెరవకుండా ఉంటే ఎట్లుంటుంది? ఒక కన్నుతో చూస్తే కొన్నిసార్లు కొందరిని మనం చూడలేం. కొన్నిసార్లు అంటే కొంచెం భయంకరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చేమో. కానీ ఇలాగా ఒక కన్ను తెరిచి ఒక కన్నుతో ఉంది. ఆయన పెంచింది, పెద్ద చేసింది. అన్ని రోజులు బాగున్నాడు. పెద్దగా అయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు తోటి వాళ్ళతో చూస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ పోతుంటే వాళ్ళకు 2 కన్నులు ఉన్నాయి. తల్లులు వస్తే తండ్రులు సరే వీళ్ళకు మంచిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చూసి ఆడు చాలా ఇదైపోతున్నాడు అనమాట. వీళ్ళు బాగున్నారు, వీళ్ళ ఫాదర్ మమ్మీ బాగున్నారు, అంకుల్ వాళ్ళు బాగున్నారు, మా తల్లి ఒకటే కన్ను కలిగి ఉన్నది ఏంటి అని చెప్పి ఆమె ఎప్పుడు స్కూల్కి రావద్దు అని చెప్పి ఆయన కోరుకునేవాడు అనమాట. ఎందుకు? ఈ స్కూల్కి వస్తే మా తల్లిని చూసి వీళ్ళు ఏం చేస్తారు, హేళన చేస్తారేమో అని చెప్పి నన్ను కించపరుస్తారు. అదే పనిగా నన్ను మళ్ళీ అట్లా బ్లేమ్ చేస్తూ నన్ను కించపరుస్తారని నేను భయపడుతూ ఉండే అనమాట ఎప్పటికీ. అయితే ఈమె పోలేదు ఎప్పుడు కూడా. జైన్ చేసి వచ్చింది, తర్వాత వెళ్ళలే. ఈయన కూడా ఏం కోరుకున్నాడు, ఆమె రావద్దని కోరుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు కొంచెం పెద్ద అవుతాడు. ఆల్రెడీ అటు ఇటు ఒక 6-7 తరగతులకు వెళ్ళిన తర్వాత పేరువల్ ఏదో పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో ఈయన కూడా పార్టిసిపేషన్ చేస్తున్నాడు. ఆమె రావద్దనే సంగతి ఆమెకు చెప్పలేడు. అయితే డైరీ చూస్తున్నప్పుడు ఆమె అన్నీ సర్దుబాటు చేసి ఎప్పటికప్పుడు ఇంట్లో ప్రతిదీ కూడా చూస్తూ ఆహారం తయారు చేస్తూ అన్నీ సర్దుబాటు చేసి బుక్కులు అన్నీ పెడుతుంది, ఇంకా అన్నీ పెడుతుంది, తర్వాత స్నాక్స్ పెడుతుంది. ఇవన్నీ పెడుతున్నప్పుడు అట్లా డైరీ కూడా అప్పుడప్పుడు చూస్తాను అనమాట, ఏం చేస్తాడో రాస్తున్నాడో లేదని. ఆమె డైరీ చూస్తే డైరీలో పేరువల్ అది ఫంక్షన్ అని ఉందన్నమాట, ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. పేరెంట్స్కు చెప్పండి, ఇన్ఫామ్ చేయండి, మీ పేరెంట్స్ని తీసుకొని రండి అని రాసింది. అయితే అది చూసిన తర్వాత ఆ 3 రోజులు ముందు రోజు ఈమె చూసింది. అన్నీ ఆయన కొరకు, ఆ ప్రోగ్రాం కొరకు అన్నీ సిద్ధపరుస్తుంది తల్లి. ఈయనకు తెలియదు, మా మమ్మీకి చెప్పలేను నేను, ఈమెకు తెలియదు అనుకున్నాడు. అన్నీ సిద్ధపరిచింది. ఆ రోజు వచ్చింది. ఆ రోజు ఇంకా స్పెషల్గా తయారు చేసింది ఫుడ్ అంతా.
తయారు చేసి మంచిగా స్పెషల్ చేసి అంతా కూడా పెట్టేసింది. ఆయనను కూడా మంచిగా రెడీ చేసింది. అరే మా మమ్మీకి చెప్పలేను కదా అనుకుంటున్నాడు. అనుకొని ఏం లేదులే రాదు కదా అనుకున్నాడు. ఆయన ఏమనుకుందంటే వీడు మర్చిపోయాడేమో, చెప్పలేడు, కానీ నేను వెళ్ళాలి, ఎందుకంటే పేరెంట్స్ రమ్మన్నారు కదా. కాబట్టి ఆడు చెప్పలేడు, మర్చిపోయినట్టున్నాడు. ఇంకా నాకు తెలుసు కదా, నేను వెళ్ళి పేరెంట్స్ కూడా రమ్మన్నారు, పార్టిసిపేషన్ చేయాలని చెప్పి అన్నారు అని చెప్పి ఈయన కూడా ఆయన తెలియకుండా ఈమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే ఎందుకు ఈయన చెప్పలేడు? వాళ్ళ మమ్మీ ఒక్క కానితో రావద్దని, నేను బ్లేమ్ అయిపోతానేమో, నన్ను హేళన చేస్తానని చెప్పి, ఆమెను చూస్తే బాగుండదని చెప్పి, లేకపోతే ఏదో అనుకొని ఆమెకు చెప్పొద్దు అనుకున్నాడు. అయితే ఆమె ఆ టైంకి కరెక్ట్గా ఆమె వెళ్ళింది. వెళ్ళంగానే ఆయన కోపం తెచ్చుకున్న లోపల ఎందుకు వచ్చినావు మమ్మీ అని వచ్చి, ఎందుకు వచ్చినావా అని చెప్పి, అరే నేను చెప్పలేను కదా, ఎలా తెలిసింది, నేను రావద్దు అనుకున్న మమ్మీ వచ్చిందని చెప్పి అంటే, నిజంగానే ఆమె వెళ్ళే వరకు ఆ ఉన్న పిల్లలందరూ ఆమెను చూసి అరే ఒక కన్నున్న మమ్మీరు అని చెప్పి వాళ్ళంతా అనుకుంటా నవ్వేసుకుంటున్నారు. ఆయన నవ్వేసుకుంటే అని కోపం వచ్చింది. ఆమె ఏం ఫీల్ కాలే, కానీ వీడే ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు నవ్వేసుకుంటున్నప్పుడు సర్లే అనుకొని ఆమె ఏమి ఇది కాలేదు. తర్వాత సర్దుబాటు చెప్పి కోప్పడి ఎందుకు వచ్చినావు అట్లా అని చెప్పి చీదరించుకున్నాడు అన్నమాట. ఒకలాగా ఉన్నాడు. ఆ టైం అంతా కూడా వేరే ఆలోచన అంతా కూడా వేరేగా ఉన్నాడు. అదంతా కూడా గందరగోళం క్రియేట్ చేసినట్టుగా ఉన్నాడు. అయినా సరే ఆమె ప్రశాంతంగా ఉన్నది. ఆమెకు తెలుసు ముందే కాబట్టి. సో ఆమె ఆయనను ప్రేమిస్తుంది. ఆయనను ప్రేమించడం కాదు, తల్లి కాబట్టి ఆయనను ప్రేమించి ఇవన్నీ చేసుకొని తీసుకెళ్ళింది. చాలా ఎంతో ఇష్టంగా వెళ్ళింది. కానీ అక్కడ ఎదురైన పరిస్థితిని బట్టి ఆమె ఏం ఫీల్ కాలేదు. కానీ ఈయన ఫీల్ అయిపోయి, నన్ను అందరూ అంటున్నారు మా ఒక్క కన్ను తల్లి అని చెప్పి, ఒక్క కన్ను మమ్మీ అని చెప్పి ఈయన బాగా ఫీల్ అయిపోతున్నాడు. కానీ అక్కడ అంతా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మంచిగా అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిండ్రు. ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే వెళ్తే కూడా ఆ క్లాస్ రూమ్లో ఒక్క కన్ను మమ్మీ వచ్చిండ్రా అని ఇట్లా అంటే ఆడు ఇంకా ఫీల్ అవుతున్నాడు. మా మమ్మీ వద్దనంగా నేను చెప్పలేను కానీ వచ్చి ఇంత పని చేసింది చూసినా అని చెప్పి బాగా ఫీల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా దేన్ని కూడా మా మమ్మీని తీసుకుపోవద్దు ఎక్కడ ఫంక్షన్లకు అని చెప్పి. ఎందుకంటే ఈ న్యూన్యత భావానికి బాగా పట్టింది. పెంచింది ఆమెనే, పెద్ద చేసింది ఆమెనే. కొంచెం తెలివి వచ్చే వరకు ఆమె కన్ను లేదని చెప్పి ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేసాడు. హల్లెలూయా. అయినా సరే ఆయనను ప్రేమిస్తుంది. ఆమె కోరిక ఏంటంటే ఆమె మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఒక జాబ్ రావాలి, వాడు మంచి పొజిషన్లో ఉండాలనుకున్నది. అట్లా ప్రేమిస్తూ ఆయన ఎదిగిన తర్వాత చాలా మంచి ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే అన్నీ జరుగుతున్నాయి, జాబ్ కూడా వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత ఒకరోజు ఇంకా ఆమె ఇంటికి రానిస్తలేడు. తర్వాత పిల్లలను మనవరాళ్ళను ఎవరైతే ఉన్నారో పెద్ద అయిన తర్వాత పిల్లలను అన్నారు, పిల్లలను కూడా రానిస్తలే, ఎవరిని కూడా ఆమె దగ్గర రానిట్లే. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒకరోజు ఆమె ఏం తెలుసుకుందంటే, ఇంక నేను వీనికి దగ్గర కావద్దు, ఎందుకంటే పిల్లలకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి నేను నీ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది కాదు, నేను దూరం ఉంటే మంచిది అని చెప్పి ఆమెనే దూరం ఉండిపోయింది. అయితే ఆమె కూడా కొన్నిసార్లు డైరీ రాస్తూ కొన్ని లెటర్లు రాస్తూ ఉండేది అనమాట, ఈ జరిగిన సంగతులన్నీ. అనుకోకుండా ఒకరోజు ఆయనకు జాబ్ వచ్చిన సందర్భంలో ఇవన్నీ చూస్తూ ఇంటికాడ ఏదో పని పడింది. మళ్ళీ ఆయనకు అవసరమైన దాని కొరకు ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ లేదు ఇంట్లో. ఎక్కడ వెళ్ళిందో కూడా తెలియదు. బహుశా ఆమె మొత్తానికి వెళ్ళిపోయిందనమాట. ఆ తర్వాత అవన్నీ వెతుకుతున్నప్పుడు అది దొరికితే ఆ దాంట్లో కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు చూస్తే అందులో డైరీలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రాసి పెడుతున్నప్పుడు తీస్తే అయితే ఆయన ఏం చదివిండు అంటే, తీస్తున్నప్పుడు అక్కడ ఆయనకి ఈ అమ్మకు కన్ను ఎందుకు లేదు అనే విషయాన్ని అక్కడ రాసి పెట్టిందనమాట. ఎందుకంటే చిన్నతనంలో ఈయన వెళ్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోతే ఈ కన్నుకు దెబ్బ తాకి కన్ను పోతుంది. అబ్బాబ్ కన్ను వాని కన్ను పోయిందని తెలియకూడదని చెప్పి ఈమె కన్ను ఆపరేషన్ చేయించి వానికి పెడతానమాట. హల్లెలూయా.
సో అంటే ఈ అంత కూడా ఆయనకి తెలుసుకోకుండా ఆమె ఎంత ప్రేమించిందంటే కన్ను ఇచ్చేటంతగా తన కుమారుణ్ణి ప్రేమించింది. ఈ కన్ను ఎందుకు లేదా మమ్మీని అడగలేడు, కానీ కన్ను లేని మమ్మీ అని మాత్రమే చూసిండాడు. తర్వాత అది మమ్మీ కొరకు చాలా ప్రయత్నం చేసిండు. తెలుసుకున్న తర్వాత అరే ఇంతగా నన్ను మా మమ్మీ ప్రేమించిందా, నేను మా మమ్మీని కనుక్కోవాలి, ఆమెకు నేను ఎంతగా ఏమో చేయాలి అని చెప్పిండు, కానీ ఆమెను కనుక్కోలేకపోయాను అనమాట. టైం అయిపోయింది. దెర్ ఈజ్ నో టైం. కొన్ని సందర్భాల్లో ఉన్న కాలాన్ని గడిపేసిన తర్వాత ఆ టైం మళ్ళీ తిరిగి రాదు, దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా దొరకదు. ఆ తర్వాత ఆడు ఎంత వేదన చెందిండంటే ఆయన ఏడ్చి ఆయనకి ఇక ఏమంటాం దాన్ని నిమ్మలించుకునే స్థాయిని కోల్పోయాడు అనమాట. ఎందుకంటే నేను ఎంత హేళన చేసిన మా మమ్మీని, ఎంత దూరం పెట్టిన మా మమ్మీని, కానీ ఆ కన్ను ఎందుకు పోయింది అనే సంగతి నేను తెలుసుకోలేకపోయాను కదా అని చెప్పి ఎంతో వేదన చెందిండు. ఏడ్చి ఏం చేసినా కూడా ఆయన కనుగోలేకపోయాడు. బహుశా ఆమె దూరం వెళ్ళిపోయిందో లేకపోతే ఆమె ఏమైపోయిందో కూడా ఆయనకు తెలియదు. కొన్నిసార్లు అలాగ ఉంటుంది, నిజం తెలుసుకోలేకపోయాడు. కానీ కన్ను లేని మమ్మీ అని ఆయన అది మాత్రం చూసిండు, కానీ ఆ కన్ను తీసి వానికి ఇచ్చి ఆయన 2 కన్నులు ఉండేటట్లు చూసింది అన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అండి, తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఏది లేకపోతే ఇది ఇచ్చేయాలి, వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి, వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి, అన్నీ సరిగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. సో అలాగా అంత ప్రేమించిన తల్లిని ఇంత సింపుల్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. కానీ నేను అందుకే నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలంట, సన్మానించుము అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయాలంట, సన్మానించాలి. ఎందుకు? వాళ్ళు వికారంగా ఉన్నారా, ఎలా ఉన్నారా, ఏం చేయలేరా, అది అంత అనవసరం. వాళ్ళు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారు అంటే నిన్ను పెంచి పెద్ద చేసినారు కాబట్టి అందుకే వాళ్ళను ప్రేమించాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చూడడానికి ఒక కన్ను ఎందుకు ఉన్నది అంటే ఆ కన్ను నీకు ఇయ్యడాన్ని బట్టి ఆ ఒక్క కన్నుతో ఆమె జీవించింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది అనేది మనం చూస్తున్నాం. అందుకే ఇందాక చూడండి మనం అన్న ప్రార్థన జీవితం తర్వాత ఇంకో తల్లి ఇక్కడ ఉంది. రాజుల గ్రంథంలో మనం చూస్తాం, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఆమె గనురాలైన స్త్రీ. ఆమె గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి. ఆ గనురాలైన స్త్రీకి ఏం లేదంటే ఆమె కూడా పిల్లలు లేరు, కానీ అనుకోకుండా ఆ దైవజనునికి ఆమె పరిచర్య జరిగిస్తుంది. ఆమె ఒక గది కట్టించింది. ఇదంతా చూసిన ఆ దైవజనుడు, అమ్మ నీకేం కొద్ది ఉందో ఒకసారి కనుక్కో అని అంటే, ఆమెకు పిల్లలు లేరండి అని చెప్పి అంటే, ఆమెకు పిల్లలు అవుతారని చెప్పి వచ్చే సంవత్సరం కల్లా నీవు ఒక కుమారుని కలిగి ఉంటావని చెప్పి అక్కడ దైవజనుడు మాట్లాడడం, ఆ తర్వాత ఆమె పిల్లలను కనడం. ఆ పిల్లవానికి ఒక రోజు వ్యాధి కలుగుతుంది. ఆయనకు తలపోటు వస్తుంది. అయ్యో నా తల పోయింది అని చెప్పి ఆయన ఎంతగానో ఏడిస్తే ఆ తల్లి తన మీద పడవెండుకొని ఆయన అట్లాగా ఓదారుస్తున్నప్పుడు ఆయన చనిపోతాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అప్పుడు ఆమెకు ఒకటి తెలిసింది ఏంటంటే, నేను అడగకుండా నాకు పిల్లవాన్ని ఇచ్చిండు, దైవజనుడు మాట్లాడినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడు, మరి ఎందుకు ఈ పిల్లవాన్ని తీసుకున్నారు, ఎందుకు ఈయన చనిపోయాడు అని చెప్పి పట్టుదలతోటి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ దైవజనుడి దగ్గరికి ఆమె పరుగున వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అరే ఆమె వస్తుంది, అంత మంచిగా ఉందా లేదా అడుగుపో అని అంటే, ఆమె అంత మంచిదా అంటే అంత మంచిదే అని అంటది. ఎవ్రీథింగ్ గుడ్, అవును ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటది. అయినా సరే మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది. పోయి ఆమె మంచిది అంటుంది, మళ్ళీ వస్తుందేమరా అనుకుంటాడు ఆయన. తర్వాత సీదగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఈమె ఏదో వేదనలో ఉన్నది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను ఏం బాధ పెట్టకు, ఏం మాట్లాడకు, ఆమె చాలా వ్యాకులతతో ఉన్నది, ఆమె వేదనలో ఉన్నది అని చెప్పి ఆ దేవుడు నాకు దీన్ని నాకు బయలుపరచలేడు, ఎందుకు ఆమె చాలా వేకులతో ఉన్నది అని చెప్పి ఆ అమ్మ నీవేం చేయాలని అంటే అప్పుడు ఆమె మాట్లాడుతున్నమాట. ఇలాగా అంటే నీవు వెళ్ళి తన దగ్గర ఉన్న దాసుని ఒక కర్ర ఇచ్చి నువ్వు తీసుకెళ్ళి ఆయన మీద ఉంచు అని చెప్పి అంటే, అయినా సరే ఆమె వెళ్ళిపోదు, నీతో పాటు నువ్వు వెళ్ళిపో, ఆయన వెళ్ళి బాగుపరుస్తానని చెప్పానంటే, లేదు నీవు వస్తే కానీ నేను వెళ్ళను,
హల్లెలూయా. నీ వస్తే కానీ నేను వెళ్ళను. నా కుమారుని దగ్గరికి నీ వస్తే